హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులో పేమెంట్ అయితే జరుగుతుందండి. మరి కాసేపట్లో జమ అయ్యే ట్రెజరీ లిస్ట్ గురించి వీడియో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మనకు ముందుగా బ్రేకింగ్ న్యూస్ అండి. ఇక్కడ మెసేజ్ అయితే చూడొచ్చు. ఇది ఎస్ఎంఎస్ అయితే వచ్చిందండి ఫోన్‌కి, మొబైల్ నంబర్‌కి. సో డియర్ కస్టమర్, ఇండియన్ రూపీస్ 4.5 లాక్స్, 4,50,000 క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ నంబర్ అని చెప్పేసి డేట్ చూడొచ్చు. మనకు క్లియర్‌గా ఈరోజు అయితే ఈ మెసేజ్ రావడం జరిగిందండి. సో అంటే ట్రూ నిఫ్ట్ విత్ యూటీఆర్ అని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఈ పేమెంట్స్ అని చెప్పేసి. సో అంటే మనకు పెండింగ్ బిల్లు జమ అవుతున్నాయి. 4,50,000 రూపాయలకైతే జమ అయిన ఇది మనొక సెండ్ చేశారండి. సో మన మిత్రులు ఈ విధంగా అయితే మెసేజ్ వచ్చినట్టు తెలియజేశారు. డియర్ కస్టమర్, మీ ఖాతాలో జనవరి 13 అంటే ఈ రోజున 4,50,000 రూపాయల వరకు క్రెడిట్ కావడం జరిగింది. పేమెంట్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ద్వారా నిఫ్ట్ ట్రాన్సాక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. ఈ క్రెడిట్ ముఖ్యంగా పీఎఫ్ లోన్స్, పెన్షనర్ల జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ బిల్స్, అలాగే ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించిన ఇతర బిల్లులైతే క్రెడిట్ అవుతున్నట్టు మనకు సమాచారం అందింది. సో పీఎఫ్ లోన్లు మరియు బకాయిల చెల్లింపుల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు సంబంధించిన పార్ట్ బిల్లులు అలాగే అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయండి. 2024 ఏప్రిల్ నెలలో దాఖలు చేసిన పీఎఫ్ లోన్స్ తాజాగా ఖాతాల్లో జమ కాబడుతున్నాయి. మెడికల్ బిల్లుల పెండింగ్ అప్డేట్స్ 2025 జనవరి నెల వరకు ఉన్న పెండింగ్ మెడికల్ బిల్లు ట్రెజరీ ద్వారా క్లియర్ చేయబడి ఖాతాలో క్రెడిట్ చేయబడ్డాయి. ఇది అన్ని రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు వర్తిస్తుంది. ఇంక్రిమెంట్ మరియు అరియర్స్, డిఏ, డిఆర్ అరియర్స్‌కు సంబంధించి కొన్ని బిల్లులు కూడా ఈరోజు క్రెడిట్ అయ్యాయి. కొన్ని బిల్లు ఇంకా గ్రీన్ ఛానల్‌లోనే ఉన్నట్టు సమాచారము. సరెండర్ లీవ్ బిల్స్ అండి. పూర్తిగా క్లియర్ కావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలోనే సమాచారం వచ్చే అవకాశం ఉంది. పోలీస్ శాఖ ప్రత్యేక బిల్లులు, పోలీస్ శాఖకు సంబంధించి జీపీఎఫ్ అమౌంట్, పార్ట్ మరియు ఫైనల్ పేమెంట్ బిల్లు, అలాగే శాలరీకి సంబంధించిన బిల్లులు కూడా చెల్లింపులైతే ఉన్నాయి. చేయవలసి అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక జిల్లాల వారీగా చెల్లింపులండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2024 ఏప్రిల్, జూన్ మధ్యలో దాఖలు చేసిన సీఎఫ్ఎంఎస్ బిల్లులు సుమారుగా 20 కోట్ల మేర జనవరి 13 తేదీన అంటే ఈ రోజునే జమ చేయబడ్డాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే సీఎఫ్ఎంఎస్ ద్వారా వచ్చిన మెడికల్ మరియు ఇతర బిల్లులు ఖాతాలో జమ అయినట్టు సమాచారం అయితే అందింది. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధిలలో మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, టీఏ బిల్లులు మరియు ఇతర బిల్లులు చెల్లింపులలో కొనసాగుతున్నాయి. అంటే పేమెంట్స్ జరుగుతున్నాయండి. కొన్ని బిల్లులు ఇంకా ఆర్‌బీఐ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటి చెల్లింపులు గ్రీన్ ఛానెల్‌లో త్వరలోనే పూర్తవుతాయనైతే అంచనా. ముఖ్య సూచనలండి. మీ శాలరీ అకౌంట్‌ను తప్పనిసరిగా చెక్ చేయండి. సీఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా ట్రెజరీ వెబ్‌సైట్ ద్వారా మీ బిల్లుల స్టేటస్‌ను పరిశీలించండి. మీకు సంబంధించిన బకాయిలు లేదా బిల్లులు ఖాతాలో జమ కాలేదని అనిపిస్తే సంబంధిత అధికారులతో సంప్రదించండి. సో మనకు దగ్గరలోని ఎస్టీఓకి కూడా మనమైతే సంప్రదించవచ్చు మన పెండింగ్ బిల్లులకు సంబంధించి మరింత సమాచారం కోసమైతే. 2025 జనవరి నెల వరకు ట్రెజరీలో ఉన్న పెండింగ్ మెడికల్ బిల్స్ మొత్తం క్రెడిట్ అయ్యాయి. ఒకసారి చెక్ చేయండి. మీ శాలరీ అకౌంట్‌ని అయితే చెక్ చేయగలరు. పెండింగ్ బిల్స్ అప్డేట్ అండి. జనవరి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల మెడికల్ లీవ్ బిల్స్, మెడికల్ బిల్స్, ఇంక్రిమెంట్ అరియర్స్, తదితర అరియర్స్ బిల్స్‌కి సంబంధించిన అమౌంట్ ఈరోజు అనగా 13వ తేదీనే క్రెడిట్ అయినవి. గమనికండి, సరెండర్ లీవ్స్ మాత్రం క్రెడిట్ పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది. గత సంవత్సరం అనగా 2024 ఏప్రిల్ నెలలో పెట్టిన పీఎఫ్ లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతున్నవి. అవి కూడా ఒకసారి ఎవరైనా పెండింగ్ ఉన్నవారు చెక్ చేసుకోగలరు. ఇక పేమెంట్ స్టార్టెడ్ అండి. పోలీస్ శాఖ వారి డిపార్ట్మెంట్ వారికి ఎస్ఎల్స్, జీపీఎఫ్, జెడ్పీఎఫ్ అమౌంట్స్ క్రెడిట్ అవుతున్నాయి. సో ఇంకా ఎవరికైనా క్రెడిట్ కానట్లయితే ఒకసారి చెక్ చేయండి.
సో, మరింత సమాచారం కోసం మనం ట్రెజరీ వరకైనా వెళ్ళొచ్చు. తాజా సమాచారం అండి. జెడ్‌పీపీఎఫ్ లోన్స్ క్రెడిటెడ్ జస్ట్ నౌ మొదటగా ఏప్రిల్ మంత్‌కి సంబంధించి 2024 ఏప్రిల్‌కి సంబంధించి క్రెడిట్ అయ్యాయి. అలాగే తర్వాత మే, తర్వాత జూన్, జూలై నెలలకు సంబంధించి కూడా క్రెడిట్ అయితున్నాయనేది సమాచారము. జెడ్‌పీపీఎఫ్ లోన్స్ పార్ట్ ఫైనల్ పేమెంట్ బిల్స్ ఏప్రిల్ 2020 ఏప్రిల్ 27, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అప్రూవల్ అయిన బిల్లులన్నిటికీ కూడా ఖాతాలకు అమౌంట్ అయితే జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జీపీఎఫ్ సంబంధించి 5,519 కోట్లు, సిపిఎస్ అమౌంట్ 3,000 కోట్లు, 300 కోట్లు, అలాగే టీడీఎస్‌కి మరొక 265 కోట్లు చెల్లింపులైతే జరుగుతున్నాయి. ఇందులో పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు 241 కోట్లు, అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 5,788 కోట్లు, అలాగే 651 కంపెనీలకు రాయితీ కోసం 90 కోట్ల రూపాయలు, విద్యుత్ శాఖకు 500 కోట్లు, ఆరోగ్యశ్రీకి 400 కోట్లు, రైతుల కౌలు బకాయిలకు 241 కోట్లు రిలీజ్ చేయనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారిచ్చిన సమాచారం ప్రకారం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో సీఎఫ్ఎంఎస్‌కు వెళ్ళిన బిల్లులు మాత్రమే వారి వారి అకౌంట్లలో క్రెడిట్ కాబడినవి. ఇక ఉపాధ్యాయ మిత్రులందరికీ విజ్ఞప్తండి. పీఎఫ్ లోన్‌కి సంబంధించి తాజా సమాచారము ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మే 1, 2024 నుంచి 30 జూన్ 2024 లోపల సీఎఫ్ఎంఎస్‌కు వెళ్ళినటువంటి సుమారు 248 మందికి 20 కోట్ల మేర ఈరోజే పెండింగ్ బిల్లులు జమ కాబడ్డాయి. మరిన్ని బిల్లులు మరి కాసేపట్లో జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అయితే ఇప్పుడు చూద్దాము. కందుకూరు, పాలకొల్లు, అద్దంకి, బద్వేలు, రాజమండ్రి, రేపల్లె, మంగళగిరి, విజయనగరం, నక్కపల్లి, మాచర్ల, శ్రీకాకుళం, మార్కాపురం, పాలకొల్లు, విజయవాడ, రాయచోటి, జమ్మలమడుగు, భీమవరం, గుంటూరు, కాకినాడ, మన్యం, బుచ్చిరెడ్డిపాలెం. ఈ ట్రెజరీ పరిధిలో ఎక్కువ మొత్తం బిల్లులు అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకోబర్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. ఇలాంటివన్నీ మరి కాసేపట్లో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి పేమెంట్ అయితే జరిగే అవకాశం ఉందన్నమాట. ఈ చెల్లింపులు ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు ఎంతో ఉపశమనం కలిగించాయి. ఇంకా పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరగా క్లియర్ చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగింది. సో, పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. సో, మీకు గనుక పెండింగ్ బిల్స్ జమ అయినట్టయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ముఖ్యంగా మనకు ఈ ఒక్కరోజే 20 కోట్ల రూపాయల మేర పెండింగ్ బిల్లు ఇప్పటివరకు జమ అయినాయి అన్నది తాజా సమాచారం అనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.